నమస్తే. మన ప్రెసిడెంట్ ట్రంప్ టీంలోకి మరొక ఇండియన్ చేరారు. శ్రీరామకృష్ణన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై పాలసీ అడ్వైజర్గా ట్రంప్ నియమించుకున్నారు. ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వింగ్లో శ్రీరామ్ పనిచేస్తారు. తమిళనాడుకు చెందిన శ్రీరామకృష్ణన్ కాంచీపురంలో ఎస్ఆర్ఎం కాలేజ్లో బీటెక్ చేసి అమెరికా వెళ్ళాడు. 2005లో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఒక అంచెలంచెలుగా ఎదుగుతూ వివిధ సంస్థల్లో అక్కడ పనిచేస్తూ ఒక క్యాపిటలిస్ట్గా ఎదిగారు. ట్విట్టర్, యాహూ, ఫేస్బుక్, స్నాప్లలో ప్రొడక్ట్ టీంలకు పనిచేశారట. మెటాలో మొబైల్ యాడ్ ప్రొడక్ట్స్ని ఆయన డెవలప్ చేశారంట. ఇంకా క్రమంగా అక్కడే ఒక పెట్టుబడిదారిగా ఎదిగారు ఆయన. ఆ తర్వాత అమెరికాలోనే ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఆండ్రీసెస్ హోరోవిట్జ్ పార్ట్నర్గా చేరారంట. తర్వాత 2023లో అంటే గతేడాది ఇంకా అక్కడి నుంచి వీడి పూర్తిగా ట్రంప్ కోసం పనిచేశారంట ఎలక్షన్స్లో. ఇక ట్రంప్ గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన మొన్నటి ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించిన ఎలన్ మస్క్, ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్కి అత్యంత సన్నిహితుడు. అతనితో కలిసి పనిచేశాడంట. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ది ఆర్తి అండ్ శ్రీరామ్ షో, అంటే గతంలో ది గుడ్ టైమ్ షో అనే పేరుతో ఈ షో ఉండేదంట. దానికి ఆయన హోస్ట్ కూడా అంట. ఆర్తి తన భార్య పేరు. ఆర్తితో కలిసి ఆ ప్రాజెక్ట్లో శ్రీరామ్ ఉన్నాడు. అంటే చూసారా, భారతీయులు, మన ఇండియన్స్, మన వాళ్ళు అగ్రరాజ్యాన్ని ఎలా శాసిస్తున్నారో. అంటే గతంలో కూడా బైడెన్ సర్కార్లో కూడా, డెమోక్రట్ల పాలనలో కూడా మన ఇండియన్స్ చాలా కీలక, అంటే ఒక మంచి పొజిషన్లో పనిచేశారు. అయితే అంతకన్నా కూడా రిపబ్లికన్స్ ఎక్కువగా, అంటే డెమోక్రాట్లు కొంచెం పేరుకే లిబరలిజం అని చెప్తారు, మేము మాది లిబరల్స్ అని చెప్తారు, కానీ హిందువుల విషయంలో, ఇండియన్స్ విషయంలో కొంచెం వివక్ష చూపుతారనే ఒక ప్రచారం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ట్రంప్, రిపబ్లిక్ పార్టీ అలాగే ట్రంప్ ఇండియన్స్ని చాలా దగ్గరగా పెట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆయన ట్రంప్ టీంలో కీలక స్థానాల్లో పనిచేస్తున్నది కూడా మన ఇండియన్సే పూర్తిగా. వివేక్ రామస్వామి అసలు ట్రంప్ గెలుపులో ఎలన్ మస్క్తో పాటు ఆయన వెంట ఉండి ఆయనను గెలిపించింది వివేక్ రామస్వామి, అందరికీ తెలిసిన విషయమే. అసలు అధ్యక్ష రేసులో ఉండే వివేక్ రామస్వామి తన కోసం అభ్యర్థిత్వం నుంచి కూడా, ప్రెసిడెంట్ రేసు నుంచి కూడా, అభ్యర్థి రేసు నుంచి కూడా ఆయన తప్పుకున్నారు వివేక్ రామస్వామి. ఇక ఆయనకైతే అసలు ఎంత మంచి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీగా తీసుకున్నారు వివేక్ రామస్వామిని. ఇక నిన్న మొన్న కాశీ పటేల్, అసలు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ FBI డైరెక్టర్గా ట్రంప్ కాశీ పటేల్ని తీసుకున్నారు. ఇక ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గెబార్డ్. అసలు అంటే ఇప్పుడు అమెరికా నిఘా వ్యవస్థ, ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, వైట్ హౌస్ పాలసీ అడ్వైజర్ అండ్ AI ఇప్పుడు శ్రీరామకృష్ణ, వీళ్ళందరూ కూడా అంటే ఎంత మంచి పొజిషన్లో ఇండియన్స్ ఉన్నారో చూడండి ట్రంప్ టీంలో. అసలు మామూలు విషయం కాదు. అసలు మొన్న అధ్యక్ష రేస్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ రేస్లో ఉన్నదే మన భారతీయ మూలాలు ఉన్న మహిళ, అది కమలా హ్యారిస్. అయితే కమలా హ్యారిస్ ఎప్పుడు కూడా తను హిందువునని లేదా తను భారతీయురాలని ఎప్పుడు తను ఎందుకో పెద్దగా ఇష్టపడలేదు చెప్పుకోవడానికి. ఎందుకంటే ఆ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ పూర్తిగా కొంచెం హిందువుల పట్ల కాస్త వివక్ష చూపుతుంది. అంతేకాదు ఆ పార్టీ సిద్ధాంతం కూడా అట్లా ఉంటుంది, 2 నాలుకల ధోరణి అనే ఒక ప్రచారం కూడా ఉంది. ఎగ్జాంపుల్, పాలస్తీనా విషయంలో పాలస్తీనాకు ఆయుధాలు సరఫరా చేస్తుంది, మళ్ళీ ఇజ్రాయెల్కి యుద్ధం వద్ద ఇజ్రాయెల్ వైపే మేమని మాట్లాడుతుంది. రిపబ్లిక్ పార్టీ స్టాండ్ అలా ఉండదు అనే ఒక ప్రచారం ఉంది. అందుకే మొన్న కూడా ఎక్కువ మన ఇండియన్స్ అందరూ కూడా ట్రంప్ని గెలిపించారు. ఒక గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ఇండియన్ ఓటర్స్ అందరూ ఈసారి రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ వైపు నిలిచారు. ఆ రిజల్ట్ మనం చూసినాము. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, డెమోక్రాట్స్ అనే ఒక అభిప్రాయం బలపడిపోయింది వాళ్ళ చర్యల ద్వారా. ఇక తులసి గెబార్డ్, అంటే అందులోనూ ఇండియన్సే కాకుండా హిందువులు, వీళ్ళందరినీ కూడా ట్రంప్ తన టీంలో చేర్చుకున్నాడు. అంటే ఒక భారతీయులు అలాగే భారతీయ హిందువులు ఏదన్నా పనొప్ప చెప్తే కమిటెడ్గా చేస్తారు, ఏ పనొప్ప చెప్పినా చేస్తారు, నిబద్ధతతో చేస్తారన్న అభిప్రాయం ఉండబట్టే కదా ఒక అమెరికా లాంటి దేశాల్లో మన వాళ్ళను తనకి అనుకూలమైన ఒక అంత మంచి పొజిషన్లో ఇంటెలిజెన్స్కి, FBIకి, వైట్ హౌస్కి, ఇలాంటి వాటిల్లో ఒక కీలక స్థానాల్లో మన వాళ్ళని పెట్టారంటే అర్థం అదే కదా. అలాగే కేవలం అమెరికా మాత్రమే కాదు, మనం చూస్తున్నాం యూకేలో కూడా ఏకంగా మన రిషి సునాక్ ప్రధానమంత్రి అయ్యారు. అంటే అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ రిపబ్లికన్లు
డెమోక్రాట్స్ కన్నా రిపబ్లికన్లు ఇండియన్స్కి అనుకూలం అన్నట్టు యూకేలో కూడా కన్జర్వేటివ్స్ లేబర్ పార్టీ ముఖ్యమైన పార్టీలు. కన్జర్వేటివ్స్ కొంచెం మళ్ళీ ఇండియన్స్కి అంటే మన భావజాలానికి భారతీయతకు దగ్గరగా అంటే ఎక్కువ గౌరవిస్తారు. లేబర్ పార్టీ మళ్ళీ పేరుకు ఒక లిబరల్ అని చెప్పుకుంటారు తప్ప లేబర్ పార్టీ పూర్తిగా ద్వంద్వ వైఖరి. అంటే నాకు ఏమనిపిస్తుందంటే వరుస ఈ పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా కూడా యూకే, అమెరికా లాంటి దేశాల్లో క్రైస్తవులు, క్రిస్టియన్స్, హిందూ రైట్ వింగర్స్ కలిసి పనిచేస్తున్నారు అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కెనడా అంటే భారతదేశం మీద కాళ్ళు దువ్వుతూ రాళ్ళు దువ్వుతూ ఏది పడితే అది మాట్లాడుతూ దేశాన్ని మనకు ఒక చికాకు తెప్పిస్తున్న కొన్ని దేశాల పాలకులు వీళ్ళని చూస్తుంటే కెనడా ఎగ్జాంపుల్, ఖలిస్తాన్ను అడ్డు పెట్టుకొని జస్టిన్ ట్రూడో అతను పూర్తిగా ఒక లెఫ్ట్ భావజాలం, అతనిది అతివాద భావజాలము. మన దేశానికి కాలు దూతున్న వాళ్ళందరూ కూడా ఒక లెఫ్ట్ భావజాలమే. అయితే ఈ ఈ ఈ రెండు అంటే అమెరికా, కెనడా, అది యూకే ఉదాహరణ తీసుకుంటే క్రిస్టియన్లు, హిందూ రైట్ వింగర్స్ అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారేమో. నెక్స్ట్ అంటే ప్రస్తుత పరిణామాలు ఇతర దేశాల పరిస్థితులు కూడా చూస్తుంటే రేపు ఈ కాంబినేషన్ కొంచెము ఆ కాంబినేషన్తోనే ముందుకు పోతారేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు తెలపండి, కామెంట్స్లో మీ సలహాలు కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.